ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేనే నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రైజ్ గాడ్. మీరు ఎంత పాపం చేశారో, ఏం పాపం చేశారో ఏసైకి తెలుసండి. సిన్ని మీరు మోసుకుని వెళ్ళినంత కాలం వరకు కూడా బరువు మీపైనే ఉంటుందండి. ఆ పాపాన్ని ఏసై దగ్గర విడిచిపెట్టండి, ఏసై దగ్గర ఒప్పుకోండి. మీరు చేసిన అతిక్రమములు అన్నిటిని కూడా ఏసై తుడిచివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏసయ్య ఒక్కసారి కొట్టివేస్తే ఆ పాపాలన్నిటిని మళ్ళీ ఏసై జ్ఞాపకం కూడా చేసుకోరండి. సో మీ అతిక్రమములన్నీ ఏసై తుడిచివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పాపాలని ఏసై మళ్ళీ జ్ఞాపకం కూడా చేసుకోరు. చూడండి, చిన్న బిడ్డలు ఏదైనా పలక మీద రాసినప్పుడు వాళ్ళు సరిగ్గా రాయలేనప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ పలక మీద రాసిన అక్షరాలని చెరిపి, అలా కాదు నాన్న, ఇలా రాయాలి అని కరెక్ట్ వేలో గైడ్ చేస్తారు కదా. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మీరు ఏదైనా పాపము అనే గీతలు మీ యొక్క హృదయం పైన గీసుకుని ఉంటే ఆ వాటిని ఎరేస్ చేయడానికి ఏసై సిద్ధంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఏసైకి మీరంటే ఎంతో ఇష్టం. ఆయన మొదటి ప్రేమిస్తున్నారండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఏసైతో రిలేషన్లో పెట్టుకోండి. అలాగే మీ పాపాలన్నీ ఏసై జ్ఞాపకం చేసుకోరు. నూతన హృదయాన్ని మీకు కలుగజేస్తారు, నూతన లైఫ్ని మీకు అనుగ్రహిస్తారండి. ఎన్ని పాపాలున్నా అవి ఇంకా మోసుకొని వెళ్ళొద్దండి. ఏసై దగ్గర విడిచిపెట్టి క్షమాపణ కోరుకోండి. 1 John 1:9లో ఈ మాటలు ఉంటాయండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. వావ్, మనలను పవిత్రులనుగా చెయ్యును. చూశారు కదండి. సో ఏసై క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శుద్ధ హృదయం మీకు ఇస్తారు. క్షమించిన తర్వాత పవిత్రమైన హృదయాన్ని ఇస్తారు, పరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తారు. మరి పరిశుద్ధంగా జీవించాలని మీరు అనుకుంటున్నారా? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు ఉంటుందండి. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈరోజు ఎంతమంది ఇలా అడుగుతున్నారండి? మీ యొక్క హృదయాన్ని ఏసై దగ్గరికి తీసుకుని వెళ్ళి అడగండి, ఏసయ్య, నా హృదయంలో ఉన్న పాపాన్ని మీ దగ్గరికి విడిచిపెట్టేస్తున్నా, నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆత్మని ఇవ్వండి. అడిగితే ఇచ్చేది ఏసయ్య, అడగకుండా కూడా ప్రేమించేది ఏసయ్య మాత్రమే. సో ఏసయ్య క్షమిస్తే మీ యొక్క పాపాలని మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోరు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్. ఆమేన్. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా, నాలోనా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. ప్రైజ్ గాడ్. సో మీ పాపములు ఏసై సన్నిధానంలో ఒప్పుకోండి. ఏసయ్య శుద్ధ హృదయాన్ని మీకు కలుగజేస్తారు. హల్లెలూయా. ఆమేన్.